డ్రైవ్ మూవీ రివ్యూ. స్టైలిష్ థ్రిల్లర్ అని ప్రచారం చేసి ప్రేక్షకుడిని థియేటర్ దాకా తీసుకొచ్చిన సినిమా డ్రైవ్. మొదట కొన్ని నిమిషాల్లోనే ఒక మిస్టీరియస్ సెటప్, హై ప్రొఫైల్ లైఫ్, ప్రమాదకరమైన పరిస్థితులు చూపిస్తూ ఆసక్తిని కలిగిస్తుంది. ఇది ఖచ్చితంగా డిఫరెంట్ థ్రిల్లర్ అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ అదే ఆసక్తిని నిలబెట్టుకోవడంలో సినిమా తడబడుతుంది. సస్పెన్స్ బలంగా ఉండాల్సిన చోట కథనం స్లోగా మారుతుంది. కీలక మలుపులు ప్రేక్షకుడికి పెద్ద షాక్ ఇవ్వలేకపోతాయి. హీరోగా ఆది పినిశెట్టి తన పాత్రలో నిజాయితీగా నటించారు. కొన్ని సీరియస్ సన్నివేశాల్లో అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కానీ పాత్ర డిజైన్ మరింత బలంగా ఉంటే ఆ నటన ఇంకా ఎలివేట్ అయ్యేదని అనిపిస్తుంది. హీరోయిన్లు మరియు సపోర్టింగ్ క్యారెక్టర్లు కథలో ఉన్నా వారి పాత్రలకు సరైన ఇంపాక్ట్ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కథ మొత్తం ఒక బలమైన థ్రిల్లర్ ట్రాక్ మీద వెళ్లాల్సినప్పుడు మధ్యలో వచ్చే లాజిక్ గ్యాప్స్ ప్రేక్షకుడిని సినిమాతో పూర్తిగా కనెక్ట్ కాకుండా చేశాయి. విజువల్స్ పరంగా సినిమా కొంతవరకు ఆకట్టుకుంటుంది. కొన్ని ఫ్రేమ్స్ స్టైలిష్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్ గా నిలిచింది. కానీ థ్రిల్లర్ సినిమాకి చాలా ముఖ్యమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆశించిన స్థాయిలో టెన్షన్ క్రియేట్ చేయలేకపోయింది. సస్పెన్స్ సీన్ లో గుండె వేగం పెరగాల్సిన చోట మ్యూజిక్ సపోర్ట్ లేకపోవడం ఫీల్ అవుతుంది. క్లైమాక్స్ దగ్గర కూడా ఇదేదో పెద్ద ట్విస్ట్ అనే అంచనాతో వెళ్లిన ప్రేక్షకుడికి సగటు ఫీలింగ్ మాత్రమే మిగులుతుంది. మొత్తానికి డ్రైవ్ ఒక స్టైలిష్ కాన్సెప్ట్ తో మొదలై సగటు ఎగ్జిక్యూషన్ తో ముగిసే థ్రిల్లర్ కొత్తదనం. బలమైన కథనం ఆశించే వారికి ఇది పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేకపోవచ్చు. అయితే ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా టైం పాస్ కోసం అయితే ఒకసారి చూడదగ్గ సినిమా. అందుకే ఈ సినిమాకు సరైన రేటింగ్ 2.5 out of 5.